జీవితంలో ఎప్పుడు ఎవరిపై ఆశ, నమ్మకం, విశ్వాసం పెట్టుకోకండి. ఎందుకంటే ఈ క్షణం నువ్వు ప్రాణం అనే వాళ్ళే మరుక్షణం ప్రాణం తీస్తున్నారు. ఎవరు ఎప్పుడెలా మారిపోతారో తెలియని రోజులు. అందుకే ఎవరిపై ఆశ, నమ్మకం, విశ్వాసం పెట్టుకోవద్దు. చేతి నుంచి విసిరిన రాయి తిరిగి రాదు. వచ్చిన అవకాశం చేయి జారినా తిరిగి రాదు. గడిచిపోయిన వయసు తిరిగి రాదు. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. నోటు నుంచి జారిన మాట తిరిగి రాదు. గడిచిపోయిన సమయం తిరిగి రాదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించాలి. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కావు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్త సంబంధమో, స్నేహబంధమో, పేగుబంధమో ఉండవలసిన అవసరం లేదు. పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు మిత్రమా. అమ్మ చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలో అమ్మ నీకో మంచి విషయాన్ని చెప్పకనే చెబుతుంది. అందని వాటి కోసం ఆశపడకు అని, చేతిలో ఉన్నదాన్ని తిను, తృప్తిగా ఉండు అని. ప్రతిదానిలో మంచి చూడటం నేర్చుకుంటే అంతా మంచే కనబడుతుంది. అంతా మంచే జరుగుతుంది. నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అవసరం లేదని వదిలేస్తారు. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది. రెండవది తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడి నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. ఇది పచ్చి నిజం. ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది. క్రమంగా అది మన హృదయంలో బలాన్ని, శక్తిని నింపుతుంది. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి. మానసికంగా చంపేందుకు ఒక పదునైన మాట చాలు. గడిచిన సమయం జ్ఞాపకాలను కానుకగా ఇస్తుంది. రేపటి సమయాన్ని ఆ జ్ఞాపకాలతో వృధా చెయ్యకు. అందరితో కలిసి ఉండు. అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. ద్వేషించే ముందు కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఇష్టంలో పెరగడం, తరగడం రెండూ ఉంటాయి. కానీ ద్వేషంలో పెరగడమే తప్ప తరగడం అంటూ ఉండదు. ఆకలి రుచి కోరదు, శుచి చూడదు. కాసిన్ని పచ్చడి మెతుకులతో కడుపు నింపితే చాలనుకుంటుంది. ఆహారాన్ని వృధా చేయకండి. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తే జీవితంలో ఏదైనా సాధించగలం. బ్రతకడం కోసం రాజీ పడడం కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడం ఉత్తమం. నీ మనసుకి నచ్చిన నిర్ణయం తీసుకో. కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకో. మనల్ని అభిమానించే వాళ్లను మన కోసం ఎదురు చూసేలా చెయ్యకూడదు. ఒక్కసారి వాళ్లకు సహనం నశిస్తే వాళ్ళ కోసం మనం ఎదురు చూడవలసి వస్తుంది. జీవితం అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడటం.